ఇప్పటికే కింగ్డమ్ ట్రైలర్ అంతా చూసే ఉంటారు. కొంతమందికి ట్రైలర్ హై ఇచ్చి ఉంటుంది, ఇంకొంతమందికి దీనికంటే టీజరే బెటర్, అదే ఎక్కువ హై ఇచ్చింది. ఈ ట్రైలర్ జస్ట్ ఓకే అనిపించుంటుంది. నాకు కూడా అలాగే టీజర్ మంచి హై ఇచ్చింది, బట్ ఈ ట్రైలర్ కూడా నచ్చింది. ఈ బ్రేక్ డౌన్ వీడియో అయిపోయాక, ఈ బ్రేక్ డౌన్ లో నేను చెప్పే డీటెయిల్స్ తెలిసాక మళ్ళీ ఒకసారి ట్రైలర్ చూడండి, నచ్చని వాళ్ళకి కూడా నచ్చేస్తుంది. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచే రేంజ్ లో ఈ ట్రైలర్ ని కట్ చేయకపోయినా, ఈ ట్రైలర్ నాకు నచ్చడానికి రీజన్ కథ ఎలా ఉంటుందని ట్రైలర్ లో క్లియర్ గా చూపించారు. ఇంకా 3 days లో రిలీజ్ ఉన్న ఈ ఫిల్మ్ ట్రైలర్ చేయాల్సిన పని కూడా అదే. అందుకే ఈ ట్రైలర్ నాకు నచ్చింది. లేట్ చేయకుండా బ్రేక్ డౌన్ స్టార్ట్ చేద్దాం. ఎలాగో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే డీటెయిల్స్ ఉంటాయి వీడియోలో. అంతా లాస్ట్ అడుగుతుంటే లైక్ చేయట్లేదు, ముందే లైక్ చేసేయండి. మీ లైక్ కి వర్తి అయ్యే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు స్పాయిలర్ అలర్ట్. మా కథ గురించి ఏమీ తెలియకుండా అంతా థియేటర్స్ లోనే ఎక్స్పీరియన్స్ చేస్తామన్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ట్రైలర్ బ్రేక్ డౌన్ కాబట్టి సినిమా ఎలా ఉండబోతుందో, కథ ఎలా ఉండబోతుందో డిస్కస్ చేస్తాం కాబట్టి. బట్ చూద్దాం అనుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెడగొట్టను, సినిమా చూడాలనే ఎక్స్పెక్టేషన్స్ ని ఇంకా పెంచేలా చేస్తాను. ట్రైలర్ చూసి మాక్సిమం అందరికీ స్టోరీ ఎలా ఉంటుందని ఒక చిన్న ఐడియా వచ్చే ఉంటుంది. అయినా సినిమా కథ ఎలా ఉండబోతుందని క్లియర్ గా సింపుల్ గా చెప్పేస్తా. శ్రీలంకలో ఎన్నో వందల ఏళ్ల క్రితం నుంచి ఉంటున్న ఒక ట్రైబ్ అప్పుడు బ్రిటిష్ బానిసత్వంలో టార్చర్ అనుభవిస్తూ బానిసలుగా బతికేవారు. ఎన్నో వందల సంవత్సరాలైనా ఎర్లీ 20s లో కూడా ఇంకా వాళ్ళు బానిసల్లాగే బతుకుతున్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు శ్రీలంకని వదిలేసి వెళ్ళిపోయినా, శ్రీలంకకి ఇండిపెండెన్స్ వచ్చినా అక్కడ కొంతమంది వల్ల ట్రైబ్ కి ఇంకా బానిసత్వం కష్టాలు పోలేదు. కట్ చేస్తే ఇండియాలో ఉన్న మన హీరో సూరి కష్టపడి కానిస్టేబుల్ అవుతాడు. శ్రీలంకలో ఒక రిస్కీ ఆపరేషన్ కి ఇండియా నుంచి ఒక ఆఫీసర్ ని పంపించాల్సి వస్తే అండర్ కవర్స్ పైగా మన సూరి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానిస్టేబుల్ సూరికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఎంతో రిస్క్ ఉన్న ఆపరేషన్ కి తన్ని శ్రీలంకకు పంపుతారు. స్పైగా అక్కడ నుంచి ఇండియాకి ఇన్ఫర్మేషన్ పంపుతున్న సూరి అక్కడికి వెళ్లిన పని వదిలేసి అక్కడ బానిసలుగా బతుకుతున్న ట్రైబ్ కి ఒక కొత్త రాజులా మారతాడు. ఇది కింగ్డమ్ మూవీ స్టోరీ లైన్. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఇంకా ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ చూద్దాం. ఈ ట్రైలర్ చూసాక కథ ఏంటని ఐడియా వచ్చింది, కానీ ఆ కథ ఎలా ఉండబోతుందని ఇంకా సస్పెన్స్ ఉంచేటట్టే ట్రైలర్ ని కట్ చేశారు. ఒకటి కాదు, మూవీ ఎలా ఉండబోతుందని 2-3 థీరీస్ ఉన్నాయి. ఫస్ట్ థీరీ వచ్చేసి మన హీరో సూరి తన అన్న తన ఫ్యామిలీ అంతా శ్రీలంకలోనే ఉండేవారు. అక్కడ జరిగే ఏదో గొడవలో మన హీరో అక్కడ నుంచి తప్పిపోయి ఇండియా వచ్చేస్తాడేమో. గతం మర్చిపోవటం ఆర్ మళ్ళీ శ్రీలంక తిరిగి వెళ్ళలేని ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల తనని ఇండియాలోనే ఎవరో ఒకరు పెంచుంటారు. పెద్దయ్యాక కష్టపడి కానిస్టేబుల్ అవుతాడు. ఒక రోజు శ్రీలంకలోని ఒక రిస్కీ అండర్ కవర్ స్పై ఆపరేషన్ కోసం తను శ్రీలంకకి, తన వాళ్ళు ఉండే శ్రీలంకకి మళ్ళీ తిరిగి వెళ్తాడు. తన వాళ్ళంటే జస్ట్ చిన్నప్పుడు అక్కడ ఉన్న తన ఫ్యామిలీ, తన వాళ్ళే కాదు, ఎన్నో వందల క్రితం నుంచే విజయ్ కి ట్రైబ్ కి సంబంధం ఉంది. తర్వాత మాట్లాడుకుందాం. ఇదొక థీరీ అయితే, సెకండ్ థీరీ సూరి శివాకి పుట్టిన దగ్గర నుంచి అసలు శ్రీలంకతో సంబంధమే లేదు. వాళ్ళు ఇండియాలోనే పుడతారు, ఇక్కడే పెరుగుతారు. తన అమ్మ, తన ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు. కానీ వన్ డే సూరి అన్న శివ తప్పిపోవటం, పారిపోవటం ఆర్ కిడ్నాప్ చేయటం ఇలా ఏదో ఒకటి జరిగి తన అన్న సూరి నుంచి దూరం అయిపోతాడు. ఆ దూరం అయిపోయిన శివ శ్రీలంకలో వెళ్ళబడతాడు. శివ కూడా మళ్ళీ ఇండియాకి తిరిగి రాలేని పరిస్థితి వల్ల ట్రైలర్ లో చూసిన ఈ ట్రైబ్ దగ్గరే శివ పెరిగి పెద్దవాడయ్యి శ్రీలంకలో వాళ్ళతోనే ఉండిపోతాడు. అన్న ఎక్కడికి వెళ్ళాడు, అన్న ఏమైపోయాడో తెలియని సూరి ఒంటరిగా పెరుగుతాడు. కానిస్టేబుల్ అయ్యాక ఒక స్పైగా శ్రీలంక వెళ్లి అక్కడ మళ్ళీ చిన్నప్పుడు విడిపోయిన వాళ్ళ అన్నని కలుస్తాడు. వాళ్ళ అన్నని చిన్నప్పటి నుంచి పెంచిన ట్రైబ్ వాళ్ళు అన్నని నమ్ముకున్న జనానికి, అన్నకి హెల్ప్ చేయాలనుకుంటాడు. స్పైగా వెళ్లి ఆ ట్రైబ్ తో కలిసిపోయి వాళ్ళకి రాజవుతాడు. నాకు ఈ థీరీస్ ఎలా వచ్చాయని డీటెయిల్స్ లో మీకే క్లియర్ గా అర్థమవుతుంది. చైల్డ్హుడ్ సీన్స్ ని మాట్లాడుకునే ముందు విజయ్ కానిస్టేబుల్ గా ఇండియాలో ఉన్న షార్ట్స్ ని చూస్తే ట్రైలర్ లో విజయ్ ఒక నార్మల్ కానిస్టేబుల్ గా ఉన్న షార్ట్స్ చూపించారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న యాక్టర్ గోపరాజ్ రమణ్ గారిని గుర్తుపెట్టుకోండి. మూవీలో సూరి ఫాదర్ ఆర్ సూరి బాబాయ్ అయి ఉంటాడు. మాక్సిమం ఫాదర్ అయి ఉండడు, బట్ ఏంది మూవీలో ఇంపార్టెంట్ రోల్. కానిస్టేబుల్ అయిన సూరిని స్పైగా డిపార్ట్మెంట్ వాళ్ళంతటా వాళ్ళే పంపరు. రిస్కీ ఆపరేషన్ అని తెలిసినా కూడా ప్రమోషన్ కోసమో ఆర్ తనన్న శ్రీలంకలోనే ఉన్నాడని తెలుసో ఏదో రీజన్ వల్ల సూరి నేను వెళ్తానని చెప్పుండొచ్చు. అప్పుడు సూరి హెడ్ చెప్పే డైలాగ్ ని వింటే, ఈ ఆపరేషన్ చాలా రిస్కీ అని చెప్తూ దీనికోసం నువ్వు మీ అమ్మని, నీ ఇంటిని, నీ ఊరిని, నీ ఉద్యోగాన్ని వదిలేసుకోవాలనే డైలాగ్ చెప్తారు. సో ఈ డైలాగ్ తో క్లియర్ సూరికి ఇండియాలో అమ్మ ఒకటే ఉంది, చిన్నప్పుడున్న వాళ్ళ అన్న శివ. కానిస్టేబుల్ సూరి నేను ఈ స్పై ఆపరేషన్ కి వెళ్తానని చెప్పాక తన్ని డిపార్ట్మెంట్ కొంచెం ట్రైన్ చేసి శ్రీలంకలోకి తీసుకువెళ్తున్న షాట్ ఇది. అక్కడికి వెళ్ళిన సూరి చేయాల్సిన పని, ఆ శ్రీలంకలో ఈ ట్రైబే కాదు, ఒక పెద్ద మాఫియా గ్యాంగ్స్టర్స్ కూడా ఉంటారు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ని స్పై చేస్తూ విజయ్ ఇండియాలోని ఢిల్లీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏ యాక్షన్ చేయడానికి, ఎవరినో అరెస్ట్ చేయడానికో విజయ్ అక్కడికి పంపు. జస్ట్ అక్కడ ఉండే క్రిమినల్స్ ఆర్ శ్రీలంకన్ ఆర్మీని స్పై చేయడానికి పంపుతారు అంతే. ఈ ప్రాసెస్ లోనే అక్కడ డాక్టర్ గా చేస్తున్న భాగ్యశ్రీ కూడా ఈ ఆపరేషన్ లో ఒక పార్ట్ అవుతుంది. విజయ్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని, విజయ్ స్పై చేసిన మొత్తాన్ని ఇండియాకి ఇన్ఫార్మ్ చేసేది భాగ్యశ్రీ. అదంతా మనం హృదయం లోపల సాంగ్ లో చూడొచ్చు. ఆల్ రైట్, నేను ఢిల్లీకి ఇన్ఫార్మ్ చేస్తాను.
సూరి ఎవరని శ్రీలంకన్ ఆర్మీకి డౌట్ రాకుండా అక్కడ డాక్టర్ గా చేస్తున్న భాగ్యశ్రీ బాయ్ ఫ్రెండ్ గా శ్రీలంకలో తిరుగుతూ ఉంటాడు. లవర్స్ గా యాక్ట్ చేసే వీళ్ళు నిజంగానే లవ్ లో పడతారు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అయితే అక్కడ స్పై చేస్తున్న సూరి అక్కడుండే శ్రీలంకన్ ఆర్మీని అక్కడ జరిగే గ్యాంగ్స్టర్ మాఫియా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ ఊర్లో జరిగే జాతరలో ఆ గ్యాంగ్స్టర్ సైడ్ నుంచో ఇంకెవరి సైడ్ నుంచో ఎవరినైనా చంపడానికి మనుషుల్ని పంపితే జస్ట్ స్పై చేయడానికి వెళ్ళిన విజయ్ అక్కడ ఆపుకోలేక ఎవరో ఒకరిని కాపాడే ప్రాసెస్ లో జాతరలో ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది అనుకుంటా. ఆ ఫైట్ తర్వాత శ్రీలంకన్ పోలీస్ విజయ్ ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. జైల్లోకి వెళ్ళినా అక్కడంతా స్పైలా అబ్జర్వ్ చేస్తున్న షాట్స్ కూడా ఉన్నాయి. మరి వాంటెడ్ గా కావాలనే విజయ్ ఆ జాతరలో ఫైట్ చేసి అరెస్ట్ అయ్యాడా, లేదా స్పైగా వచ్చిన తను అక్కడ ఎవరో ఒకరిని కాపాడటం కోసం రియాక్ట్ అవ్వటం వల్ల అంతా చెడిపోయి శ్రీలంకన్ గవర్నమెంట్ చేత అరెస్ట్ అవుతాడనేది మూవీలో చూడాలి. ఈ జాతర తర్వాతే విజయ్ అరెస్ట్ అయ్యాడని చెప్పడానికి రీజన్ జాతరలో విజయ్ వేసుకున్న గ్రీన్ షర్ట్ సేమ్ కాస్ట్యూమ్ లోనే విజయ్ అరెస్ట్ కూడా అవుతాడు. నైట్ జరిగిన ఫైట్ లో అరెస్ట్ అయ్యి మార్నింగ్ ఫుల్ రెయిన్ లో జైల్లోకి ఎంటర్ అయిన విజయ్ షాట్స్ ఇవన్నీ. విజయ్ అక్కడ అరెస్ట్ అయ్యాక ఎన్ని రోజులు జైల్లో ఉంటాడనేది తెలియదు, కానీ ఆ జైల్లో ఉన్న ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్న సూరి బ్రదర్ శివ గ్యాంగ్ తో సూరికి జైల్లో ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ అంతా అయిపోయాక సూరికి అక్కడున్న శివ అనే అతనే తన బ్రదర్ అని తెలుసుంటుంది. ఆ హ్యాపీనెస్ తోనే ఫైట్ అంతా అయిపోయాక శివ ఎమోషనల్ అయ్యే షాట్ ని మనం టీజర్ లో చూసాం. అయితే ఇక్కడ నుంచి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. సూరి జైలు నుంచి రిలీజ్ అవుతాడా, సూరి పారిపోతాడా అనేది అర్థం కాలేదు. సూరి అక్కడి నుంచి రిలీజ్ అయితే ఇండియన్ గవర్నమెంట్ కి సూరి అరెస్ట్ అయ్యాడని తెలిసి వాళ్ళు సూరిని విడిపించడం. ఇంకొక రీజన్ జైల్లో ఉన్న శివ గ్యాంగ్ తో కలిసి సూరి జైల్లో నుంచి తప్పించుకోవటం. మరి సూరి జైల్లోకి ఆపరేషన్ లోని పార్ట్ గానే వెళ్ళాడా, అక్కడ శివ గ్యాంగ్ ని స్పై చేయడానికి వెళ్ళాడా, లేదా అనుకోకుండా శ్రీలంకన్ పోలీస్ వాళ్ళతో అరెస్ట్ అయ్యాడా, విజయ్ జైలు నుంచి బయటకు ఎలా వచ్చాడనేది మూవీలో చూడాలి. బట్ ఒక్క క్లారిటీ ఏంటంటే ఇక్కడే తన బ్రదర్ శివాని సూరి చూస్తాడు. జైలు నుంచి బయటికి వెళ్ళిపోయాక వీళ్ళిద్దరు కలిసిపోతారు. స్పై చేయడానికి వెళ్ళిన సూరి వాళ్ళ అన్న వాళ్ళ గ్యాంగ్ తో కలిసిపోతాడు. అయితే జైలు నుంచి బయటికి వెళ్ళాక జరిగిన 3 బిగ్ సీక్వెన్స్ ని ట్రైలర్స్ లో పెట్టారు. ఫస్ట్ విజయ్ గారు ఈ గ్రీన్ కలర్ షర్ట్ కాస్ట్యూమ్ లో ఉన్న ఈ బిగ్ సీక్వెన్స్. టీజర్ లో ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ తో రణభూమిని చీల్చుకు పుట్టే కొత్త రాజు కోసం అన్నప్పుడు సూరి శ్రీలంక ల్యాండ్ లో అడుగు పెట్టినట్టు చూపించారు. హీరో శ్రీలంకలోకి రాగానే జరిగే సీక్వెన్స్ ఇదంతా అనుకున్నా, బట్ కాదు. హీరో శ్రీలంకలోకి ఎంటర్ అయిన చాలా డేస్ తర్వాత ఆ జైల్ సీక్వెన్స్ కూడా అయిపోయిన తర్వాత జరిగే సీక్వెన్స్ ఇది. టీజర్ అండ్ ట్రైలర్ లో ఉన్న ఈ సీక్వెన్స్ లోని షార్ట్స్ ని చూసుకుంటే సూరి శివ జైలు నుంచి తప్పించుకోవటం రిలీజ్ అయిన తర్వాత వాళ్ళన్న శివ గ్యాంగ్ తో సూరి కలిసిపోతాడు. అయితే ముందు మీకు సూరి అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడనే దాని గురించి ఉన్న థీరీ మాట్లాడుకుంటే, మూవీలో ఉండే శివ ట్రైబ్ మొత్తం ఫిషింగ్ చేసుకుంటూ బతుకుతారు. ఆ ఊర్లో ఉండే గ్యాంగ్స్టర్స్ కింద బానిసలుగా. ఛత్రపతిలో శ్రీలంక నుంచి విశాఖపట్నం వచ్చిన వాళ్ళు కాట్రాజ్ లాంటి వాళ్ళ దగ్గర ఎలా అయితే బానిసలుగా ఉంటారో సేమ్ అంతే, బట్ మైగ్రేట్ అయిన పీపుల్ కాదు. కొన్ని వందల సంవత్సరాల నుంచే శ్రీలంకలో ఉండే ట్రైబ్. సినిమా జరిగే ఎర్లీ 20s లో గ్యాంగ్స్టర్స్ కింద బానిసలుగా ఉంటారు. ఆ ట్రైబ్ లో ఉండే స్ట్రాంగ్ మెన్ అంతా డబ్బుల కోసమో లేదా ఆ గ్యాంగ్స్టర్సే వీళ్ళని వాళ్ళ కోసం వాడుకుంటున్నారేమో. అలా ఈ ట్రైబ్ లో ఉన్న సత్యదేవ్ చేస్తున్న శివ క్యారెక్టర్ అండ్ వాళ్ళ గ్యాంగ్ అంతా ఈ గ్యాంగ్స్టర్స్ కింద పనిచేస్తారు. వాళ్ళకి చేసే ఏదో ఒక పని వల్లే సత్యదేవ్ అండ్ అతని గ్యాంగ్ అరెస్ట్ అయి ఉండొచ్చు. జాతర ఫైట్ వల్ల విజయ్ అరెస్ట్ అయ్యారు. ఇద్దరు అలా జైల్లో కలిసి ఉండొచ్చు. అక్కడ విజయ్ చేసిన ఫైట్ కి వీడు మనకి ఉపయోగపడతాడని, లేదా జైల్లోనే తన చిన్నప్పటి తమ్ముడే సూరి అని సత్యదేవ్ కి తెలుసుండటమో ఏదో జరిగి ఆ గ్యాంగ్స్టర్ సత్యదేవ్ గ్యాంగ్ ని రిలీజ్ చేసే టైం కి తనతో పాటు విజయ్ ని కూడా రిలీజ్ చేపిస్తాడేమో. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సూర్య గ్యాంగ్స్టర్స్ కింద చేసే పని గురించి సీక్వెన్స్ అంతా మొదలవుతుంది. ఈసారి శివతో పాటు సూరి కూడా ఉంటాడు. శివ సూరిని కూడా గ్యాంగ్స్టర్స్ దగ్గరికి తీసుకువెళ్లి పరిచయం చేసే సీన్ లోనే విలన్ హీరోకి పడిన ఈ షాట్ ఉంటుంది అనుకుంటా. ఆ గ్యాంగ్స్టర్స్ అంతా ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటిని ఒక పక్కన పెట్టేసి మాట్లాడుకునే రూల్ ఉంటుంది. అదే మనం ట్రైలర్ స్టార్టింగ్ లో ఈ షాట్ లో చూడొచ్చు. సూర్య అక్కడికి ఒక కత్తి పెట్టుకొని వస్తాడనుకుంటా. అది చూసిన విలన్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, నువ్వు కొత్త కదా నీకు తెలియదనే డైలాగ్ చెప్తాడు. విజయ్ దగ్గర ఉన్న వెపన్ ని కూడా తీసిచ్చేస్తాడు. అది ఈ షాట్ లో చూడొచ్చు. అలా శివ వాళ్ళకి పరిచయం చేసి ఆ గ్యాంగ్స్టర్స్ కి చేసే ఒక పని కోసం తీసుకెళ్తాడు. లారీలో విజయ్ సత్యదేవ్ ఉన్న షాట్స్ అన్ని ఈ సీన్ తర్వాత జరిగేవే. ఈ గ్రీన్ షర్ట్ లో ఉన్న సీక్వెన్స్ అంతా చాలా పెద్ద సీన్ అనుకుంటా. టీజర్ లో చూసిన ఈ షాట్స్ అన్ని ఆ సీన్ లోవే. లారీ డ్రైవ్ చేసుకుంటూ పోలీసుల నుంచి తప్పించుకుంటున్న వీళ్ళు శ్రీలంకన్ ఆర్మీకి అడ్డంగా బుక్ అయిపోతారు అనుకుంటా. అప్పుడు జరిగే సీనే ఇదంతా. బట్ ఆ తర్వాత ఫైర్ చేస్తున్న అదే ఆర్మీ ఫైర్ చేయటం ఒక్కసారిగా ఆపేసి ఒక ఆఫీసర్ వచ్చి విజయ్ ని సేఫ్ గా తీసుకెళ్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఇక్కడ దాకా క్లియర్, కానీ గ్యాంగ్స్టర్స్ కింద పనిచేస్తున్న సూరిని ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ ఎందుకు ఏమీ చేయలేదని అర్థం కావట్లేదు. మూవీలో చూడాలి. అక్కడున్న వాళ్ళ ట్రైబ్ అందరితో కలిసి విజయ్ మాట్లాడుతున్న కొన్ని షాట్స్ పెట్టారు. మేబీ వాళ్ళని బానిసలుగా చూస్తున్న గ్యాంగ్ పై తిరుగుబాటు ఈ సీన్ తోనే మొదలవుతుంది అనుకుంటా. అదే సీన్ లో ఉన్న హీరోయిన్ అక్కడ విజయ్ ని చాలా కన్ఫ్యూజ్ గా చూస్తుంది. ఆపరేషన్ వల్ల కలిసిన వీళ్ళిద్దరూ నిజంగానే లవ్ లో పడిపోయినా ఏ గ్యాంగ్ అయితే స్పై చేయడానికి వచ్చాడో అదే గ్యాంగ్ తో సూరి ఎందుకు కలిసిపోయాడని, సూరి ఎందుకు ఇలా చేస్తున్నాడని కన్ఫ్యూజ్ అవుతున్నట్లుంది హీరోయిన్. అలా ఈ సీక్వెన్స్ ఇక్కడ మొదలై ఈ సీన్ తో ఎండ్ అయిపోతుంది అనుకుంటా. ఆ నెక్స్ట్ సూరి శ్రీలంకన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్న కొన్ని షాట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళ ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నాడు, ఈ సీన్ లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మూవీలో చూడాలి. ఈ సీన్ తర్వాత నుంచి కథలో ఏం జరుగుతుందో ట్రైలర్ లో రివీల్ చేయలేదు. ఈ సీన్ తర్వాత ట్రైబ్ అంతా సెలబ్రేట్ చేసుకునే
చేసుకునే ఏదో సాంగ్ ఉన్నట్లుంది. మేబీ సెకండ్ హాఫ్ లో మూవీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకుంటా. అసలు ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటని ట్రైలర్ టీజర్ లో ఉన్న షార్ట్స్ తో సింపుల్ గా చెప్పేస్తా. ఈ yellowish కలర్ ప్యాలెట్ లో కనిపిస్తుందంతా మూవీలో జరిగే ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ కాదు, ఒక 200 ఇయర్స్ బ్యాక్ జరిగే ఫ్లాష్ బ్యాక్. ఆ ట్రైబ్ అసలు శ్రీలంకలో ఎలా మొదలైంది, కొన్ని వందల ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ దగ్గర ఎంత టార్చర్ అనుభవించేది, ఆ ట్రైబ్ దగ్గర ఉన్న ఒక విలువైన వస్తువు ఏంటనేది ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. 200 ఇయర్స్ బ్యాక్ జరిగే కథని ఎలా చెప్తున్నానంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. మనకి టీజర్ లో కొన్ని బాక్సెస్ బయటికి తీస్తున్నట్లుండే ఈ షాట్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే నేమ్ ని చూసే ఉంటారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్స్ ట్రేడింగ్ కంపెనీ. వాళ్ళు ఇండియాని రూల్ చేసే టైంలో మన ఇండియాలోని వస్తువుల్ని వాళ్ళ కంట్రీకి పంపించుకోవటం ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారానే జరిగేది. అయితే బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేస్తున్న టైంలో 1796 ఇయర్ లో మద్రాస్ నుంచి శ్రీలంక ఐలాండ్ ని బ్రిటిషర్స్ రూల్ చేసేవాళ్ళు. కొన్ని ఇయర్స్ తర్వాత 1815 ఇయర్ లో బ్రిటిషర్స్ కంప్లీట్ గా శ్రీలంక ఐలాండ్ ని ఆక్యుపై చేసుకుని వాళ్ళ గవర్నమెంట్ తో శ్రీలంకని రూల్ చేసేవాళ్ళు. అయితే ఆ టైంలోనే ఈస్ట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీని శ్రీలంకలో కూడా బ్రిటిష్ వాళ్ళు వాడుంటారు కాబట్టి బ్రిటిషర్స్ ఉండే ఆ టైం కి జరిగేదే మూవీ ఫ్లాష్ బ్యాక్. ఈ షాట్ లో చూడొచ్చు బ్రిటిషర్స్ అంతా ఒక పక్క, ఆ ట్రైబ్ అంతా ఒక పక్క వార్ చేయటానికి. బ్రిటిషర్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే బాక్సెస్ ఉంటాయి. బ్రిటిషర్స్ తో వార్ చేస్తున్న ఈ షాట్స్ ని బట్టి సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ 200 to 150 ఇయర్స్ బ్యాక్ జరిగేదని చెప్పొచ్చు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఆ ట్రైబ్ ఎన్నో ఏళ్ల నుంచి శ్రీలంకలో ఉంటుందని చెప్పడానికి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది. వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. ఇందాక విజయ్ వల్ల రైవల్టరీ మొదలైంది అన్నాను, కానీ సెకండ్ హాఫ్ లో తిరుగుబాటు మొదలైందే సత్యదేవ్ గారి క్యారెక్టర్ వల్ల. ఈ సీన్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో చెప్పలేను, గానీ ఈ షాట్ ని బట్టి చూస్తే గ్యాంగ్స్టర్స్ లో మెయిన్ అయిన విలన్ ఈ ట్రైబ్ వాళ్ళకి ఏదో అన్యాయం చేసుంటాడు. అడగడానికి సత్యదేవ్ వాళ్ళ ట్రైబ్ అందరినీ పట్టుకొని విలన్ హౌస్ దగ్గరికి వెళ్తాడు అనుకుంటా. అక్కడ ఒక పెద్ద సీక్వెన్సే ఉన్నట్లుంది. ట్రైలర్ లో ఆ సీక్వెన్స్ ని ఎక్కువగా చూపిలేదు, కానీ సత్యదేవ్ వాళ్ళ మనుషుల్ని చంపేయటం, విలన్ సత్యదేవ్ మనుషుల్ని చంపేయటం, ఇలా చాలా బ్లడ్ బాతే జరుగుతుంది ఈ సీన్ లో. ఈ హౌస్ లోపల పడిపోయిన వీళ్ళందరినీ చూడొచ్చు, వాళ్ళ నెక్స్ట్ కి చూడొచ్చు. వీళ్ళంతా శివ ట్రైబ్. ఎవరైతే తిరుగుబాటుకి ఫైర్ పట్టుకొని వచ్చారో వాళ్ళే ఇక్కడ శవాలై పడిపోయి ఉండటం చూడొచ్చు. వీళ్ళందరినీ విలన్ చంపేసిన సీన్ లోని షాట్ అనుకుంటుంది. డోర్ ని జీప్ తో బద్దలు కొట్టుకొని వచ్చేసిన ఈ షాట్ మన హీరో ఎంట్రీ అయి ఉంటుంది. వాళ్ళన్నని అక్కడి నుంచి సేవ్ చేయడానికి వచ్చాడా లేదా జీప్ లో ఇంకెవరైనా వచ్చారో తెలియలేదు. డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి ఎంట్రీ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతున్న షాట్స్ ని మనం టీజర్ అండ్ ట్రైలర్స్ లో చూడొచ్చు. అలా ఏం జరిగిందో కానీ ఏదో పెద్దగానే జరుగుతుంది ఈ సీక్వెన్స్ లో. ఒకవేళ పడితే సినిమాని టర్న్ చేసేసే సిచ్యువేషన్ కూడా ఈ సీన్ లోనే జరగచ్చు. సత్యదేవ్ శివ క్యారెక్టర్ ఈ సీన్ లో చనిపోవచ్చు కూడా. బికాస్ సినిమాలో క్లైమాక్స్ లా ఉన్న ఈ సీక్వెన్స్ మొత్తంలో సత్యదేవ్ ఒక్క షాట్ లో కూడా లేదు. వాళ్ళందరికీ అండగా నిలబడి తిరుగుబాటు చేసిన శివ చనిపోయాక వాళ్ళన్న చావుకు కారణమైన ఈ గ్యాంగ్స్టర్స్ అందరినీ చంపేస్తాడేమో సూర్య. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా థీరీస్ వస్తాయి. ఇన్ కేస్ రేపు మూవీలో నేను చెప్పింది ఏదైనా జరగకపోతే అంతా నన్నేసుకుంటారు. ఈ సీక్వెన్స్ లోని షార్ట్స్ అన్ని చూశాక నాకు అనిపించిన థీరీస్ ఇవే. ఈ సీక్వెన్స్ లో వాళ్ళ ట్రైబ్ జనాన్నంతా ఇంత మూర్ఖంగా విలన్ చంపేసిన తర్వాత క్లైమాక్స్ సీన్ మొదలవుతుంది అనుకుంటా. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం సిల్లీగా అనిపించొచ్చు, కానీ ఇలా జరగొచ్చేమో అని నాకు బాగా కొడుతుంది. 1948 లో శ్రీలంకకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి అప్పటిదాకా బ్రిటిషర్స్ వాళ్ళని రూల్ చేస్తూనే ఉంటారు. సో మూవీలో ఈ ట్రైబ్ పూర్వీకుల ఫ్లాష్ బ్యాక్ గౌతమ్ గారు ఎర్లీ 90s లో కూడా రాసుకొని ఉండొచ్చు. అంటే 200 ఇయర్స్ బ్యాక్ కాకుండా ఒక 100 ఇయర్స్ బ్యాక్. 100 ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ తో వాళ్ళ పూర్వీకులు చేసిన యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బాక్సెస్ లోని వెపన్స్ ని వాళ్ళు ఏదైనా దాచుండొచ్చు. ఆ వెపన్స్ ని ఇప్పుడున్న వీళ్ళు తీసుకొని విలన్స్ తో ఫైట్ చేయొచ్చు. 100 సంవత్సరాల క్రితం గన్స్ ఇప్పుడెందుకు వర్క్ చేస్తే అనుకోవచ్చు, కానీ ఈ ఫైట్ లో విజయ్ వాడుతున్న పంప్ యాక్షన్ షాట్ గన్ చాలా వింటేజ్ గా కనిపించి ఈ థియరీ అనిపించింది నాకు. నిజంగానే ఈస్ట్ ఇండియా కంపెనీ బాక్సెస్ లో వెపన్స్ ఉండుంటే విజయ్ గారు ఒక రోప్ ని పట్టుకొని లాగుతున్న ఈ సీన్ ఆ గన్స్ ఉన్న ప్లేస్ లోనే ఆ గన్స్ కోసమే అనుకుంటా. ఆ వెపన్స్ తోనే గ్యాంగ్స్టర్స్ పై సూరి తన ట్రైబ్ మొత్తం క్లైమాక్స్ లో తిరుగుబాటు చేస్తారేమో. ఛత్రపతి మూవీలో వాళ్ళ మనుషులందరినీ చంపేసినందుకు విలన్స్ చేసే దారుణాలను తట్టుకోలేక ప్రభాస్ గారి గ్యాంగ్ అంతా ఎలా తిరుగుబాటు చేస్తుంది. అలా ఈ ఫిలిం క్లైమాక్స్ లో ఈ ట్రైబ్ తిరుగుబాటుని చూడొచ్చేమో. అండ్ నేను ఒక్కదాని గురించి డిస్కస్ చేయలేదు, బికాస్ దీని గురించి ట్రైలర్ లో కూడా ఆడియన్స్ కి ఏ హింట్ లేకుండా కట్ చేశారు. టీజర్, ట్రైలర్ అండ్ పోస్టర్స్ లో కనిపించిన ఈ క్రోన్ గోల్డ్ కలర్ లో ఉన్న ఇది ఏంటి ఎవరిదనేది రివీల్ అవ్వకుండానే ట్రైలర్ కట్ చేశారు. కదంతా దీనికోసం దీని చుట్టే తిరుగుతుంది అనిపిస్తుంది, కానీ అది ఎలా అనేది మనం మూవీలోనే చూడాలి. ఇదా ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళదే అయ్యి ఉంటుంది. మరి దీని చుట్టూ కథ ఎలా తిరుగుతుందో గౌతమ్ గారు ఎలా చూపిస్తారు. అండ్ ఈ ట్రైలర్ లో నేను చెప్పబోయే లాస్ట్ థియరీ, టీజర్ లో ఎన్టీఆర్ గారు ఇచ్చిన నరేషన్ లో ఈ డైలాగ్ గుర్తుందా? కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఈ డైలాగ్ తోనే అప్పుడే ఈ మూవీలో పునర్జన్మ కాన్సెప్ట్ ఉందని అనిపించినా అది ఎలా అని చిన్న కన్ఫ్యూజన్ ఉండేది, కానీ ఈ ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. ఇందాక yellowish కలర్ ప్యాలెట్ లో ఉన్న సీన్స్ అన్ని 100ల క్రితం బ్రిటిషర్స్ తో పోరాడే ఫ్లాష్ బ్యాక్ అని చెప్పా కదా. ఇదే సీన్ లోని షాట్ ని ట్రైలర్ ఎండింగ్ లో పెట్టారు. నా థియరీ ప్రకారం ఆ మాస్క్ వెనుకున్న పర్సన్ 100ల సంవత్సరాల క్రితం ఆ ట్రైబ్ కి రాజైన విజయ్ దేవరకొండ గారే అయి ఉంటారు. మూవీలో ఇన్ కేస్ పునర్జన్మ కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ షాట్ లో ఉంది విజయ్ గారు. దీనికి సింక్ అయ్యేలా రీసెంట్ పాడ్కాస్ట్ లో సందీప్ గారు మొత్తం ఈ మూవీలో విజయ్ కి 3 లుక్స్ ఉంటాయి కదా అని అడిగితే గౌతమ్ గారు అవును అని ఆన్సర్ ఇచ్చారు. 3-4 లుక్స్ ఉన్నట్టునే కదా. యా
కానీ మనకి ట్రైలర్ లో కానిస్టేబుల్ లుక్ అండ్ స్పై గా మారిన తర్వాత ఉన్న ఈ లుక్ ని మాత్రమే చూపించారు. మరి లాంగ్ హెయిర్ తో మాస్క్ పెట్టుకొని ఉన్న ఈ గౌతమ్ గారు ఆ పాడ్కాస్ట్ లో చెప్పిన విజయ్ గారి థర్డ్ లుక్ అయ్యుంటే సినిమాలో పునర్జన్మ కాన్సెప్ట్ ఉన్నట్లే. ఆ జన్మలో చనిపోయిన విజయ్ మళ్ళీ ఇండియాలో ఇంకొక జన్మెత్తి తన ప్రజల కోసం మళ్ళీ శ్రీలంక తిరిగి వస్తాడు. మరి రెండో జన్మలో విజయ్ కి తన పునర్జన్మ గుర్తొస్తుందో లేదో తెలియదు, కానీ ఈ షాట్ లో 100 ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ బాక్సెస్ ఇక్కడే ఉన్నాయని ట్రైబ్ లో ఎవరికైనా తెలుసుంటుందా, లేదా పునర్జన్మలో జరిగిన యుద్ధంలో అక్కడే ఆ బాక్సెస్ ఉన్నాయని ఈ జన్మలో సూరికి గుర్తొచ్చి ఇక్కడున్న వెపన్స్ ని తీస్తాడనేది మూవీలో చూడాలి. కంప్లీట్ గా గ్యాంగ్స్టర్స్ నుంచి వాళ్ళ ట్రైబ్ జనానికి సూరి వల్ల ఫ్రీడమ్ రాగానే సినిమా ఎండ్ అయిపోతుంది అనుకుంటా. బట్ చిన్న బ్యాంగర్ తో ఫ్లాష్ బ్యాక్ లోని కింగ్ విజయ్ ని రివీల్ చేస్తారేమో మూవీ క్లైమాక్స్ లో. సినిమా రిజల్ట్ ని బట్టి మూవీకి పార్ట్ 2 కూడా ఉంటుందని నాగవంశీ గారు చెప్పారు కదా. ఈ సినిమా గనక టీమ్ ఎక్స్పెక్ట్ చేసినంత గ్రాండ్ సక్సెస్ అయితే పార్ట్ 2 లో ట్రైబ్ కి కింగ్ గా మారిన సూరిని చూస్తామేమో. ఛత్రపతి ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లాగా, కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాగా. బట్ ఆ కథలకి ఈ కథలకి సంబంధమే లేదు. ఇది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ వరల్డ్. ఇవి కింగ్డమ్ ట్రైలర్ లో నాకు కనిపించిన డీటెయిల్స్, నాకు కనిపించిన థీరీస్. ఇంకా ఈ ఫిల్మ్ గురించి చాలా మాట్లాడాలని ఉంది, కానీ 2 days లోనే రిలీజ్ కాబట్టి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఐ థింక్ వీడియోలోని డీటెయిల్స్ తో మీరు సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నా. అయ్యుంటే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ చూస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి స్టఫ్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.